Hello everyone, welcome to Pharmapedia. సో ఇప్పుడు మనం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని ఆ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటివి ఎగ్జామ్ అప్లై చేయడానికంటే ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటివి అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. చూడండి, నా దగ్గర ఒక డిజిటల్ స్క్రీన్ లేదు కాబట్టి ఇట్లా మొబైల్లోనే నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. సో చూడండి, అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ మంత్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 21st లాస్ట్ డేట్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 633. సో ఈ డీటెయిల్స్ నేను బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో క్రియేట్ చేసి పెట్టాను, చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి. ఇప్పుడు మనకు మేజర్గా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎగ్జామ్ అప్లై చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే పాయింట్ నెంబర్ 5లో చూడండి. బిఫోర్ అప్లైయింగ్ for the posts online, applicants are requested to keep the soft copy of the following documents ready for uploading. The soft copy documents పెట్టుకోవాలి. అయితే కొంతమంది కమెంట్లు ఏం అడిగారు నాకంటే జిరాక్స్ కాపీస్ పెట్టొచ్చా అన్నారు. లేదు, జిరాక్స్ కాపీస్ కాదు, మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ని మనం స్కాన్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో జిరాక్స్ అనేది నార్మల్గా అంత డార్క్ అయిపోతుంది అండ్ అది నార్మల్గా పెట్టరు. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కలర్ ఫోటో లాగా స్కాన్ చేసి స్కాన్డ్ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీ లాగా క్రియేట్ చేసి పెడతారు. సో అలా పెట్టడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఏంటేంటివి అవి అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్, మన ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి, అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. నెక్స్ట్ కన్సలిడేటెడ్ మార్క్స్ మెమో, మన డిగ్రీ అంటే మనం ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమా మార్క్స్ మెమో, బీఫార్మసీ అయితే బీఫార్మసీ, ఫార్మ్ డి అయితే ఫార్మ్ డి, అలా మార్క్స్ మెమో కావాలి. నెక్స్ట్ కన్సర్న్డ్ డిగ్రీ సర్టిఫికేట్, మన డిగ్రీ సర్టిఫికేట్, అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. ఫార్మసీ కౌన్సిల్ అంటే పీసీఐ, మన పీసీఐ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. ఇప్పుడు డిప్లొమా అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడే మనకు పీసీఐ మ్యాండేటరీ అన్నమాట. పీసీఐ కంపల్సరీ కావాలి మనకి, ఓకేనా. సో ఈ పీసీ అప్లై చేసేటప్పుడు పీసీఐ కావాలా వద్దా అని కొంతమందికి కూడా డౌట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకు కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటిది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేసే వాళ్ళకి అండ్ అవుట్ సోర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి, హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతున్నాయి కదా. సో దానికోసం. నెక్స్ట్ ఏంటిది మన స్టడీ సర్టిఫికేట్. ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అంటే ఏంటిది, మన బోనోఫైడ్ అన్నమాట. ఫర్ క్యాండిడేట్స్ హు హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్, అయితే ఎవరైనా స్కూల్స్లో చదవని వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో అది కూడా పీరియడ్ ఆఫ్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏ ఏ క్యాస్ట్ ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అంటే బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుందన్నమాట, అది లేటెస్ట్దే కావాలి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్, అయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలి, అంటే స్పోర్ట్స్ ఎవరైనా స్పోర్ట్స్లో ఎవరైనా యాక్టివ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ కొన్ని కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్, ఇప్పుడు దాంట్లో ఎక్స్ సర్వీస్ వాళ్ళకి, ఎన్సిసి వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా కొంచెం అంటే ఏజ్ రిలాక్సేషన్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి కదా, సో దానికోసం కూడా కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, చూసుకోండి. సో అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ కావాలి అండ్ అప్లికెంట్ సిగ్నేచర్ కావాలి లాస్ట్కి, ఇవి అన్నీ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ విచ్ యూ నీడ్ టు కీప్ డ్యూరింగ్ యర్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ సర్టిఫికేట్స్ మనకు మీ దగ్గర కొన్ని లేకపోయినా ఇప్పుడు చూడండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేటెస్ట్వి కావాలి. సో ఈ ఉన్న టైం గ్యాప్లో జస్ట్ అప్లై చేసుకోండి, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే అప్లై చేయడం స్టార్ట్ చేసేయండి, ఓకేనా. అండ్ ఫైనల్గా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ ఎక్కడా స్టాప్ చేయకూడదు, ప్రిపరేషన్ నుంచి డీవియేట్ అవ్వకూడదు. అండ్ ఈ వీడియోస్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో షేర్ చేయండి,
ఇంకేమన్నా డౌట్ ఉందా? ఈ నోటిఫికేషన్ ఇంకేమన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలా ఈ నోటిఫికేషన్‌లో అనేది కూడా నాకు చెప్పండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఈ సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోండి మీ దగ్గర. ఓకేనా? థాంక్ యూ.